నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని స్థానిక గడియార స్తంభం క్లాక్ టవర్ సెంటర్ లో మాజీ మంత్రి సజ్జా చంద్రమౌళి 99వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దులూరి అమర్నాథ్ బాబు, సజ్జా హేమలత తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చీరాల నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి మాజీ మంత్రి సజ్జా చంద్రమౌళి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి పార్టీ నాయకులకు మరి అలాగే డాక్టర్ గారి కుటుంబ సభ్యులైనటువంటి సజ్జా హేమలత గారికి అందరికీ నమస్కారాలు. పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈరోజు దాదాపుగా తన 99వ జయంతి సందర్భంగా మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక బలహీన వర్గాల నాయకుడు, ఆయన బలహీన వర్గాల నాయకుడు అయినప్పటికీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి వైద్యం అందించారు. అలాగే ప్రజాసేవలో కూడా వారికంటూ వారు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చుకున్నారు. చీరాల నియోజకవర్గంలో ఒక బలహీన వర్గాల్లో ఉన్నటువంటి వారిలో డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారు కూడా ఒకరు. వారి అక్కడి నుంచి ఆయన పుట్టిన ఊరైనటువంటి ఈ యొక్క చీరాలకు రావడం, ఇక్కడ ప్రజలకు సేవ చేయడం, ఇక్కడ ప్రజల యొక్క సమస్యల్ని, వాళ్ళ ఇబ్బందుల్ని, మరి ప్రధానంగా చేనేతలు, మత్స్యకారులు ఇక్కడ అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలు చూసి మనం కూడా ఈ ప్రజలకు ఎందుకు సేవ చేయకూడదని వారు కూడా రావడం, ఈరోజు ప్రజాసేవలో ఉండి వారు మరణించడం మనకు చాలా బాధాకరం. అయితే అటువంటి వ్యక్తి ఆశయాలు కూడా మనకు అవసరం. ఇది బలహీన వర్గాల నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో మరి అటువంటి పెద్దలందరూ కూడా మనం గుర్తుపెట్టుకొని వారు చేసినటువంటి మంచి పనులు, సమాజానికి వారు తీసుకొచ్చినటువంటి గుర్తింపు డాక్టర్ హేమలత గారు చెప్తున్నారు. ఆనాడు లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కానీ డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారి 99వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ఎంఎం కొండయ్య గారు, అదేవిధంగా అమర్నాథ్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విగ్రహాన్ని ఒక ప్రదేశంలో, అంటే ఎక్కువగా నలుగురు గ్యాదర్ అయ్యే చోటే పెడతా ఉంటారు. పెట్టడం అంటే, దాన్ని చూడడం అంటే సంవత్సరానికి ఒకసారి అక్కడ 4 దండలేసి నివాళి అర్పించి వెళ్ళడమే కాదు, మనకేంటంటే ఒక స్ఫూర్తిగా ఉంటుంది. ఎక్కడ కూడా విగ్రహాలు అనేవి ఈసారి మధ్యలో ఎన్టీ రామారావు గారి విధానాలు ఆయనను బాగా ప్రభావితం చేసి టీడీపీలో గెలవడం జరిగింది. అట్లాగే ఆయన చేనేత సామాజిక వర్గానికి చెందినప్పటి నుంచి అయినప్పటికీ కూడా ఆ సామాజిక వర్గంకే నేను చేస్తానని ఎప్పుడు కూడా భావించలేదు. ఈ ప్రాంతంలో అతి స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా రైతుల సమస్యల మీద, లిఫ్ట్ ఇరిగేషన్, సాగునీరు, తాగునీరుకి కానీ, లేకపోతే పక్కనే మనకు మత్స్యకారుల సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల మీద కానీ అనేక సమస్యల మీద
ఆయన అసెంబ్లీలో అనేక ఉపన్యాసాలు చేసేవారు. అలాగే ఆయన ప్రజల మనిషిగా ఎప్పుడు ప్రజల్లోనే ఉండేవాళ్ళు. ఆయన ఏదైనా పని మీద ప్రజలు వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్లో ఉండే ఆయన క్వార్టర్స్ అనేది అందరికీ ఎప్పుడు కూడా తలుపులు తెరిచే ఉండేది. గ్రామాలను పచ్చదనం పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛపథం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని బుద్ధం రోడ్లోని జాతీయ రహదారిపై స్వచ్ఛపథం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు మీ వీధుల్లోకి వచ్చినప్పుడు తడి పొడి చెత్త ఇవ్వాలన్నారు. జాతీయ రహదారిపై పబ్లిక్ ప్రదేశాల్లో పదార్థాలు చెత్త వేయరాదని తెలియజేశారు. చెత్త రహితంగా స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని, దానికి ప్రజలు కూడా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ సహకరించాలని కోరారు. కర్లపాలెంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరూ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వము ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఆలోచన, గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలంటే ఆలోచనతోటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రతి వారము బుధవారము ఈ స్వచ్ఛపథం కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కర్లపాలెం నుంచి ముద్దామెల్లి హైవే రోడ్లో ఉన్నటువంటి సూర్య గ్రాండ్ ఫంక్షన్ హాల్ ఎదురుగున్నటువంటి ఈ యొక్క చెత్త అనేటువంటి తొలగించే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి దీంట్లో కర్లపాలెం మండలంలో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించి మన గ్రీన్ అంబాసిడర్స్ వస్తున్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో ట్రైసైకిల్ ద్వారా కానీ ట్రాక్టర్ ద్వారా కానీ మీ ఇళ్ళకి వస్తున్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్త ఏదైతే ఉందో దీన్ని కూడా ఆ గ్రీన్ అంబాసిడర్స్కి ఇస్తే మీ పరిసరాలందరూ కూడా పరిశుభ్రంగా ఉంటాయి. అదేవిధంగా స్వచ్ఛరథం అనేటువంటిది కూడా వారానికి 1-2 సార్లు మీ గ్రామానికి వస్తుంది. మీ ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులు ఏవైతే ఉన్నాయో అట్టపెట్టెలు కానీ, బుక్స్ కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, అల్యూమినియం వస్తువులు కానీ, ఇనుప వస్తువులు కానీ అవన్నీ కూడా స్వచ్ఛరథానికి ఇచ్చి మీకు ఆ స్వచ్ఛరథంలో ఉన్నటువంటి ఐటమ్స్ పేస్టులు, సోప్స్, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఉన్నాయి. కాబట్టి మీకు ఏవి కావాలో అవి తీసుకొని మీ అందరూ కూడా మేము చేసే ప్రతి కార్యక్రమాల్లో మీ యొక్క ఆపదలో ఉన్నవారిని ఆదుకునే సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని కరుణ జీవన్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇనకొల్లు పోలీసరావు అన్నారు. ప్రమాదవశాత్తు బాపట్ల బాలకృష్ణపురంలో జరిగిన అగ్ని ప్రమాదస్తుల సమ్మేట పోలరమ్మ కుటుంబానికి బాపట్ల వాసి బొంత శ్యాములు త్యాగరాజు సహకారంతో వారికి బట్టలు, నిత్యావసర సరుకులు, బియ్యం మొదలుకొనివి అందించామని పోలీసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇంటి విద్యుత్ పనులు లైసెన్స్ కలిగిన వారి చేత వైరింగ్ చేపించుకోవాలని తెలిపారు. బాపట్ల జిల్లాలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగినా శ్యాములు త్యాగరాజు సామాజిక సేవా దృక్పథం కలిగి తమ వంతు సహాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. మరి ప్రమాదశాత్తు అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాపట్ల బాలకృష్ణాపురంలో ఉన్న సమ్మిట పోలేరమ్మ కుటుంబానికి మరి బాపట్ల వాసి బొంత శామ్యుల్ త్యాగరాజ్ స్పందించి వారికి నిత్యావసర సరుకులు, మరి బట్టలు, మరి వంట సామాగ్రి, కూరగాయలు అన్ని కూడా ఆయన అందించమని మనకి చెప్పిన సమయంలో మరి సహాయాన్ని వారికి అందించడం జరిగింది. అందరూ కూడా సేవా దృక్పథాన్ని కలిగి ఆపదలో ఉన్న వారిని ఆదుకొని మన వంతు మనం సహాయం చేయాలి. బాపట్ల జిల్లాలో ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్తో పాటుగా మరి బొంత శామ్యుల్ త్యాగరాజు తన వంతు తాను చక్కగా ఆ కుటుంబానికి అవసరమైన నిత్యావసరాలు, బియ్యము, పంట సామాగ్రి, దుస్తులు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటమే నిజమైన సహాయం. అలాంటి సహాయాన్ని అందిస్తున్న ఆ శామ్యుల్ త్యాగరాజుని ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి తరపున ఇచ్చిన ఈ చిరు సహాయాన్ని
ఉపయోగించుకోవాలని వారిని కోరుకుంటూ మరి థ్యాంక్ యూ. ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడంతో పాటుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పేర్కొన్నారు. బాపట్ల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ నందు యంగ్ ఫౌండర్స్ మూవ్మెంట్ ప్రోగ్రాం ప్రారంభోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే కష్టపడి పనిచేయడంతో పాటుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, పాఠ్య ప్రణాళికతో పాటు బోధనా విధానాల్లోనూ సానుకూల మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పెద్ద ఆయన ఏం చేద్దాం, ఏం ఆదామనుకుంటున్నాం? 100% ఉపయోగపడుతుంది. డాక్టర్ అయిన తర్వాత హాస్పిటల్స్ పెట్టడానికి ఎట్లా ఉపయోగపడుతుంది అని అడగండి. డాక్టర్ అయితే కొంతమంది ఆలోచించాలి. సో దానికి ఈ ప్రోగ్రామ్ ఇప్పటి నుంచే మేము ప్రాక్టీస్ రైట్. సో ఈరోజు to solve the problem. So, but we want to bring it to school education, so introduce it to the young people. This movement in Bapatla district government schools. The main agenda or the main objective why we started this is, so I strongly believe future is uncertain. So we don't know what. నేను కూడా డాక్టర్ కాబట్టి చాలా మంది డాక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు మంచి మంచి కాలేజ్లో చదువుకొని టాప్ ర్యాంకర్స్గా ఉంది, టాప్ ర్యాంకర్ అయ్యాడు. కానీ అనే అన్ని పని చేస్తున్నాడు. రిసెప్షనిస్ట్ పని కూడా అతను చేస్తున్నాడు, అకౌంటెంట్ పని కూడా అతను చేస్తున్నాడు, సెక్యూరిటీ గార్డు పని తప్ప మిగతా అన్ని పని అతనే డ్రైవింగ్ చేసుకుని వెళ్తాడు. మీకు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలి, కలిసికట్టుగా మనం అచీవ్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ లీడ్ ప్రోగ్రామ్, లీడర్షిప్, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ బాపట్ల. దీన్ని బాపట్ల లీడ్స్ అని, అంటే బాపట్ల ఎగురుతో ఉంది అనే ఒక పేరుతో ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ బాపట్ల జిల్లా మరియు ఆత్మవారి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న కిసాన్ మేళా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు వ్యవసాయంలో ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని తక్కువ పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా తీర్చిదిద్దడమే కిసాన్ మేళా కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందని, శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులను రైతులు పాటించాలని రైతులకు సూచించారు. ర్యాండమ్గా మీ జెడ్బీఎన్ఎస్ స్టాఫ్ అంతా ర్యాండమ్గా కాల్ చేసి 8 నెలలు రాలా, ఎందుకు రాలేదంటున్నారు మీ మండల అగ్రికల్చర్ ఆఫీసర్. అర్థమైందా? కొద్దిగా డీటెయిల్గా వివిధ పంటలలో కలుపు యాజమాన్యం గురించిన సమగ్రమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే
మీ రైతులందరికీ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. దానికి సంబంధించిన పాంప్లెట్ అన్ని రకాల వ్యవసాయాల్లో మనం చేస్తూ ఉన్నాం, కానీ కలుపు గురించి మాత్రం ఎప్పుడు కూడా మనకు దిగులు చెందే విషయం. ఆ విషయం మీద మీ అందరికీ సమగ్రమైన విషయ పరిజ్ఞానం. తర్వాత చూస్తే జొన్న, మొక్కజొన్న రకరకాల వెరైటీ ఇందులో నేను పండగలిగాను. వేస్ట్ భూమిని నేను ఉపయోగించాను. సో ఖచ్చితంగా ఇది స్వయంగా నేను కూడా చూసినటువంటిది. ఎక్కడ కూడా భూమి కనపడితే అది ఖాళీగా బీడు వదలడం, ఒక కై భాగం కూడా వేస్ట్ చేయడం. మీ ఇంటి ఎదుట ఉంటే అక్కడ కూరగాయలు వేద్దాం. ఇది దీనివల్ల కూడా ఎల్లిలో ప్రమాదాన్ని మనం దానించి మమ్మల్ని మనం కాపాడగలుగుతాం. నేను జొన్నలు వేశాను అక్కడ, ఒక ఎక్స్పెరిమెంట్ అది. దాన్ని మనమే తిన్నాం లేని వాడుకున్నాం మనం. మీరు అక్కడ కూరగాయలు వేయచ్చు. ఇప్పుడు డెల్టా వాడడం మనకు నీళ్ళు ఎక్కువ సార్ మనమేమి బ్రహ్మాండంగా మేము వరి వేసుకుంటాం. వరి వేసే పద్ధతిలో కూడా ఒక ఎల్ ఆకారంలో మీరు కొన్ని కూరగాయలు వేసుకుంటే దానివల్ల మీ పొలంలో ఎక్కువ నీళ్ళు నిలబడకుండా వచ్చే ముందు ఎండకాలంలో వేసే విత్తనాల ఒక పద్ధతి. అక్కడ మనం వాళ్ళ తర్వాత ఒక 8 రకాల విత్తనాలు తీసుకొచ్చి వాళ్ళు వేశారు. అప్పటికే నేను అక్కడ ఉంటూ 1 సంవత్సరం అయింది. ఏదో ఇంతే చాలు అని అనవసరంగా మనం వాళ్ళని వినకుండా మనం మనమే పని చేసుకుంటుంటే శాస్త్రవేత్తలు ఎందుకు, టెక్నాలజీ ఎందుకు, వాళ్ళ మాట విందాం. వాళ్ళకి నీరు కానీ వేరే కానీ తేడా లేదు. రైతాంగం అందరికీ కూడా మంచిది జరగాలని వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళకి సహకరిద్దామని. నీకు ఇంత సంచి యూరియా అంటే నిజంగా అది నీకు అంతే ఉపయోగపడుతుంది. దానికన్నా ఎక్కువ అంటే ఇప్పుడు ఒక నీళ్ళు తాగుతున్నారు. ఎంతవరకు నీళ్ళు తాగుతారు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.